హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి మరియు ఆర్ఆర్బి టెక్నీషియన్, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి ఆర్ఆర్బి జేఈ, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్స్కైనా సరే, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్కైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎవరైతే రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇంకా తిరిగే లేదు. నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఏదో ఒక షిఫ్ట్లో 100% అయితే వస్తుంది. సో అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి క్వశ్చన్ కూడా మ్యాక్సిమం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం మ్యాక్సిమం అందరూ కూడా చదువుతారు, కొంచెం చదివేది మనం అర్థమయ్యే విధంగా మనం చదవాలి. సో ఒక్కసారి ఈ వీడియో మొత్తం కూడా మీరు క్లారిటీగా చూసి విని ఒక పేపర్ మీద రాసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు రివిజన్ చేసుకోండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది ముఖ్యంగా జనరల్ సైన్స్ సంబంధించింది. అది ఆర్ఆర్బి ఏఎల్పిలోను కానీ ప్రతి గ్రూప్లోను ప్రతి ఎగ్జామ్లో కూడా జనరల్ సైన్స్ మినిమం 40 మార్క్స్కి అయితే వస్తాయి. సో నేను ఇందులో చెప్పేది ఏంటంటే ఫిజిక్స్ క్వశ్చన్స్. ఇవి ఫిజిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే పక్కకు వస్తాయి. అందులో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇది. సో టోటల్గా క్వశ్చన్స్ నుంచి తీసిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ప్రెజర్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా ప్రెజర్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? పాస్కల్. సో మన అందరికీ తెలిసింది ఏంటంటే పాస్కల్ ప్రెజర్కి ఎస్ఐ యూనిట్స్. ఇందులో ఎలా ఇచ్చారు? న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, న్యూటన్ సెంటీమీటర్ స్క్వేర్. యాక్చువల్గా ఇది ఎన్ని షిఫ్ట్స్కి అడిగారో చూడండి. ఇక్కడ గ్రూప్ డీలోను అలాగే ఎన్టీపీసీలోను జూనియర్ ఇంజనీర్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగారు. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. సో నెక్స్ట్ కూడా అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇందులో చూద్దాం. ద యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఈజ్ పాస్కల్. డిఫైన్ ద ఫోర్స్ ఆఫ్ 1 న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్. పాస్కల్ అంటే ఫోర్స్, a force of 1 Newton per square meter. Hence 1 Pascal is equal to 1 Newton per square meter. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా ప్రెజర్కి యూనిట్ పాస్కల్. సో ఒక పాస్కల్కి ఎంత వాల్యూ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ అదే ఇచ్చారు. లేదా 1 పాస్కల్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ డాట్ మీటర్ హోల్ పవర్ ఆఫ్ -2 అంటే బై, ఇక్కడ బై అని ఇచ్చారు కదా, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని ఇచ్చారు కదా, అది పైకి వెళ్తే హోల్ ఇన్వర్స్ అనేది వస్తుంది. సో ది కన్వర్జేషన్ చూద్దాం. ది కన్వర్జేషన్ బిట్వీన్ ఏటీఎం, పాస్కల్ అండ్ టార్క్ ఈజ్ ఫాలోయింగ్. 1 atom ఈక్వల్స్ టు 1 ATM ఈక్వల్స్ టు 101325 పాస్కల్ ఈక్వల్స్ టు 760 టార్క్. సో ఈ విధంగా ఉంటాయి. 1 ATM ఈక్వల్స్ టు 1.01325 బార్స్. ఇక డైరెక్ట్గా ఇచ్చారు క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ప్రెషర్? పాస్కల్. ఓకే, యాంపియర్ అయితే కరెంట్కి. న్యూటన్ మీటర్ హోల్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ -2 ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెషర్. చూసారా, డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇవి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద సన్. మనకి ఎర్త్ నుంచి సన్కి అప్రాక్సిమేట్ డిస్టెన్స్ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రానమికల్ యూనిట్. గుర్తుపెట్టుకోండి, ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు సన్ అనేది ఏంటి అంటే ఆస్ట్రానమికల్ యూనిట్. అదే డిస్టెన్స్ ఏంటి అంటే 1 లైట్ ఇయర్ అని మనం లైట్ ఇయర్స్తో మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేస్తాం అంటే లైట్ ఇయర్తో మెజర్ చేస్తాం. దానికి యూనిట్స్ ఏంటి అంటే ఆస్ట్రానమికల్ యూనిట్. ద యూనిట్ ఆఫ్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎర్త్ టు సన్ ఈజ్ ఆస్ట్రానమికల్ యూనిట్. సింబల్ ఏంటంటే ఏయు, స్మాల్ ఏయు ఆర్ బిగ్ ఏయు. 1 AU 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్స్ టు 1.5 × 10⁻11 మీటర్స్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 1 ఆస్ట్రానమికల్ యూనిట్ ఈక్వల్స్ టు డాష్ అని అడుగుతారు. సో 1.5 × 10⁻11 మీటర్స్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. ఫోర్స్కి
న్యూటన్స్, కెల్విన్ అయితే టెంపరేచర్, పాస్కల్ అయితే ప్రెజర్, వోల్ట్ అంటే వోల్టేజ్. బాగా గుర్తుపెట్టుకోండి. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. దాన్ని ఏ విధంగా మెజర్ చేయొచ్చు? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మన పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ చూసాం కదా, పాస్కల్కి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అలాగే ఇక్కడ మనకి సపరేట్గా ఆప్షన్స్ అయితే డిఫరెంట్గా ఇస్తుంటారు, మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1 న్యూటన్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 1 న్యూటన్ ఈక్వల్స్ టు డాష్ డైన్స్ అని అడుగుతారు. 1 న్యూటన్ ఈక్వల్స్ టు 10.10⁵ డైన్స్. అలాగే ఫోర్స్ ఫార్ములా ఏంటి అని అడగవచ్చు. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇది ఎలా వచ్చిందంటే, మాస్కి ఫార్ములా ఏంటి? కేజీ, కిలోగ్రామ్స్. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఇప్పుడు సపోజ్ యాక్సలరేషన్ అంటే స్పీడ్ అనమాట. అది స్పీడ్ అనేది కాకుండా అది ఎంత వేగంగా వెళ్ళేది అనేది యాక్సలరేషన్. సో ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. ఇంతకుముందు మనం చూసుకున్నాం. 1 న్యూటన్ ఈక్వల్స్ టు ఎన్ని డైన్స్? 10⁵ డైన్స్. పాస్కల్ అంటే ప్రెజర్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను పదే సార్లు చెప్తున్నానంటే, మీరు చూడగానే మీకు వెంటనే గుర్తుండిపోవాలని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇందులో కరెక్ట్గా మ్యాచ్ కానిది ఏంటి అని అడిగారు. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ హెర్ట్జ్, అందరికీ తెలిసిందే. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే చాలామందికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే టెస్లాయే కదా అని అనుకుంటారు. కానీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే వెబర్. గుర్తుపెట్టుకోండి. టెస్లా అనేది కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. అది ప్రెజర్ అంటే పాస్కల్. ఓకే. ఎలక్ట్రికల్ కండక్టెన్స్ సైమన్స్. ఓకే. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రీక్వెన్సీ హెర్ట్జ్, ప్రెజర్ పాస్కల్, ఎలక్ట్రికల్ కరెంట్ సైమన్స్ అంటే ఓమ్ ఇన్వర్స్ అనమాట. ఇది ఓమ్ (-1) అంటే 1/ఓమ్ అది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రికల్ కండక్టెన్స్ అంటే 1/ఓమ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే వెబర్. అదే టెస్లా అనేది దేనికి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే టెస్లా. గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే మీటర్స్. ఇంత డిస్ప్లేస్మెంట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంది, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్య ఉన్నదాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఇన్ స్ట్రైట్ లైన్. డిస్ప్లేస్మెంట్ అనేది ఎలా ప్లేస్ చేస్తారంటే, ఒక స్ట్రైట్ లైన్గా మాత్రమే ప్లేస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా క్వశ్చన్ అడుగుతారు. స్ట్రైట్ లైన్ బిట్వీన్ ద ఇనీషియల్ అండ్ ఎండింగ్ ఆర్ ఫైనల్ పొజిషన్ ఆఫ్ ది బాడీ. ఒక డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక షార్టెస్ట్ డిస్టెన్స్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తాం, ఆ మధ్య జరిగిందని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇట్స్ ప్లేస్ అది ఒక స్ట్రైట్ లైన్గా మాత్రమే వర్క్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ, అది కూడా అడుగుతారు. డిస్ప్లేస్మెంట్ అనేది ఏ క్వాంటిటీ? స్కేలార్ క్వాంటిటీయా, వెక్టార్ క్వాంటిటీయా? బోత్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీయా? నన్ ఆఫ్ ది సెవెన్. సో డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో దీనికి యూనిట్స్ ఏంటి? మీటర్స్. ఇన్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ సిజిఎస్ సిస్టమ్, యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సెంటీమీటర్. సో డిస్ప్లేస్మెంట్లో ఎస్ఐ యూనిట్స్ ఏంటి అంటే మీటర్స్. సిజిఎస్ సిస్టంలో యూనిట్స్ ఏంటి అంటే సెంటీమీటర్స్. ఓకే. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ జీ ఈజ్ సేమ్ యాజ్. జీ అంటే చాలామందికి గ్రామ్స్ అనో లేకపోతే వేరే ఇదని అనుకుంటారు. సో ఇక్కడ యాక్సలరేషన్ అనమాట. ఇది ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ జీ ఈజ్ సేమ్ యాజ్ యాక్సలరేషన్. ఇక్కడ అదే ఇచ్చారు, గ్రావిటేషన్ అనమాట. యాక్చువల్గా గ్రావిటేషన్కి వాల్యూ ఎంత? 9.8 లేదా 10 అని మనం చూస్ చేసుకుంటాం. ఇక్కడ అదే ఇచ్చారు, ది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ గ్రావిటేషనల్ యాక్సలరేషన్ జీ ఈజ్ సేమ్ యాజ్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ లీనియర్ యాక్సలరేషన్. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనం వేగాన్ని అంటే యాక్సలరేషన్ని ఎలా మెజర్ చేస్తాం? ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏ అని ఇందాక మెజర్ చేసేటప్పుడు ఎం అంటే కిలోగ్రామ్స్ అని, ఏ అంటే యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం చదువుకున్నాం. సో యాక్సలరేషన్ అనేసరికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకు గుర్తు రావాలి. ఇదే ఇక్కడ ఇచ్చాడు. అలాగే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యాక్సలరేషన్ అడగవచ్చు.
డైమెన్షనల్ ఫార్ములా యాక్సిలరేషన్ ఎల్టీ హోల్ పవర్ ఆఫ్ -2. అదే సిజిఎస్ యూనిట్స్ ఏంటంటే సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ సేమ్ యూనిట్స్? ఇందులో సేమ్ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను సేమ్ యూనిట్స్ వర్క్ మరియు ఎనర్జీకి సేమ్ యూనిట్స్ జౌల్ అని. రిమైనింగ్ ఫోర్సు సపరేట్ న్యూటన్స్, అలాగే ప్రెజర్కి అయితే పాస్కల్, ఫోర్స్ అయితే ఇక్కడ న్యూటన్స్, మూమెంటమ్ సపరేట్, అలాగే ఫోర్స్కి అయితే న్యూటన్స్, వర్క్కి జౌల్స్. సో ఇక్కడ అదే ఇచ్చారు. వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ ద సేమ్ యూనిట్స్. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వర్క్ అండ్ ఎనర్జీ ఇస్ జౌల్, which are following which is defined as the work done by a force of 1 Newton for the displacement of 1 meter. Okay, ఇక్కడ ఇచ్చారు వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో మీరు ఇంకొకటి అనుకోవచ్చు, ఇందాక మీరు ఫోర్స్ ఈక్వల్స్ టు ఎంఏ అన్నారు, అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ అన్నారు. ఇక్కడ వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటున్నారు. ఇక్కడ ఎంఏ వేసుకొని మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఎఫ్ బదులు ఏ సబ్స్టిట్యూట్ చేసి చేసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ మనకు వర్క్ డన్ అని ఇచ్చారు కాబట్టి వర్క్ డన్ అంటే ఒక ఫోర్స్కి యూనిట్స్ ఏంటి న్యూటన్, డిస్ప్లేస్మెంట్ యూనిట్స్ ఏంటి మీటర్స్. సో న్యూటన్ మీటర్స్. సో న్యూటన్ మీటర్స్ అన్నా జౌల్ అన్నా ఒకటే. ఇక్కడ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ హోల్ పవర్ ఆఫ్ -2 ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ హోల్ ఇన్వర్స్. యాక్చువల్గా ప్రెజర్కి యూనిట్స్ ఏంటి పాస్కల్. 1 పాస్కల్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఒకటి చూసాం, 1 పాస్కల్ ఈక్వల్స్ టు 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో అది కాదు. ఇంకా మూమెంటమ్, తర్వాత యాక్సలరేషన్ అంటే ఏంటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్. సో యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ కూడా మనం ఇప్పుడు చూద్దాం, అది కొత్త ఇది. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ. సో యాక్చువల్గా న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అని చదివితే సరిపోతుంది. ఇది ఎస్ఐ యూనిట్ ఆఫ్ యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్. ది వాల్యూ ఆఫ్ జీ 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ది వాల్యూ ఆఫ్ జీ యొక్క వాల్యూ, గ్రావిటేషనల్ యొక్క వాల్యూ ఏంటి, యూనివర్సల్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ యొక్క వాల్యూ 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది వెయిట్ హ్యాస్ ఈక్వల్ SI units of force అన్నమాట అది. ఓకే, ద SI units of unit of measurement of weight is Newton. Okay, weight ki Newton. Since weight is the force of an object due to gravity, the dyne is derived unit of force specified in the centimeter gram second. CGS full form అడుగుతారు. CGS full form ఏంటి సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. సో ఫోర్స్ ఆర్ వెయిట్ అంటే F = mg. G అంటే గ్రావిటేషన్కి సంబంధించింది అనమాట. సో వేర్ W = వెయిట్, m = మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, G is the acceleration due to gravity. సో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెయిట్ ఏంటంటే mLT పవర్ ఆఫ్ -2. సో వెయిట్ ఈజ్ ఈక్వల్ టు SI యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అనమాట అది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ సేమ్ యూనిట్స్? ఇందులో 2 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్న సేమ్ యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రెజర్, ఫోర్స్ డైన్, ఫోర్స్ స్పీడ్, ఫోర్స్ వెయిట్. మనం ప్రీవియస్గానే చదివాం ఫోర్సు వెయిట్ సేమ్ యూనిట్స్ అని. ప్రెజర్ పాస్కల్, అలాగే ఇక్కడ మీకు ప్రీవియస్గా మీకు చూపిస్తున్నాను, ఇక్కడ చూసారు కదా, ఇది క్వశ్చన్. సో వెయిట్ ఫోర్స్ ఈక్వల్ అవుతున్నాయి ఇక్కడ, అదే ఇక్కడ ఇచ్చారు. సో ఫోర్స్ అండ్ వెయిట్ ఆర్ ఈక్వల్, రిమైనింగ్ ఆర్ డిఫరెంట్. న్యూటన్ ఈజ్ SI యూనిట్స్ ఆఫ్. న్యూటన్ అనేది దేనికి సంబంధించింది, ఫోర్స్కి మరియు వెయిట్కి కూడా సేమ్ యూనిట్స్ కదా అది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ SI యూనిట్స్? ఈ రెండిట్లో సేమ్ SI యూనిట్స్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. స్పీడ్, వెలాసిటీ రెండు ఒకటే
రెండు సేమ్ యూనిట్స్ ఉంటాయి. అండ్ ఎనర్జీ వర్క్కి ఎనర్జీకి జౌల్స్. ఫోర్స్ అండ్ ప్రెజర్ ఈజ్ నాట్ ఏ సేమ్ డిస్టెన్స్. ఫోర్స్ ప్రెజర్ ఏంటి? ప్రెజర్ పాస్కల్. యాక్చువల్గా ఫోర్స్ వెయిట్ అనేది సేమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ అండ్ వెయిట్ ఆర్ సేమ్ ఎస్ఐ యూనిట్స్, బట్ ఫోర్స్ అండ్ ప్రెజర్ ఆర్ డిఫరెంట్. డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్ప్లేస్మెంట్ యూనిట్ ఏంటి? మీటర్స్. డిస్టెన్స్ యూనిట్స్కి ఏంటి? మీటర్స్. సో ఫోర్స్ అండ్ ప్రెజర్ అనేది ఈక్వల్ కాదు. ఓకే, ఫోర్స్ అండ్ మీటర్ అయితే సేమ్ ఎస్ఐ యూనిట్స్. ఇక్కడ అదే ఇచ్చాడు. ద న్యూటన్స్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ డిఫైన్స్ as the force external factors of products అని. సో F = MA 1 కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్స్ ఆల్రెడీగా చదివారు. పాస్కల్కి 1 మీటర్ పర్ సెకండ్, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ పేర్ హ్యాస్ నాట్ సేమ్ యూనిట్? ఇందులో సేమ్ యూనిట్స్ కానిది ఏంటి అని మళ్ళీ అడిగారు. స్పీడ్, వెలాసిటీ అందరికీ తెలిసిందే, సేమ్. స్పీడ్కి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్స్ పర్ అవర్ ఆర్ సంథింగ్, అంటే సమ్ డిస్టెన్స్ బై టైం అనమాట అది. సో వెలాసిటీ కూడా సేమ్. వర్క్ అండ్ ఎనర్జీ జౌల్స్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ సేమ్. ఫోర్స్ అండ్ ప్రెజర్ ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఇది అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూడండి. ద ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ స్పీడ్కి ఇంటర్నేషనల్ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి స్పీడ్ అనేసరికి కిలోమీటర్స్ పర్ అవర్తో మనం మెజర్ చేస్తాం, బాగా గుర్తుపెట్టుకోండి. స్పీడ్ అనేసరికి మనకి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎంత కిలోమీటర్, మనకి బైక్ మీద ఉండేది ఏముంటుంది? కిలోమీటర్స్ పర్ అవర్, 60 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అని ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ స్పీడ్ అనేసరికి మీటర్ పర్ సెకండ్, బాగా గుర్తుపెట్టుకోండి, మీటర్ పర్ సెకండ్. సో యాక్చువల్గా ఒక డిటిఎస్, మనకి డిటిఎస్ సౌండ్ ఐడియా ఉంది కదా మీకు అందరికీ కూడా. డిటిఎస్ అంటే ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. ఇక్కడ మనకు స్పీడ్ అడిగారు. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. సో యూనివర్సల్గా అడిగేసరికి ఇంటర్నేషనల్గా మీటర్ పర్ సెకండ్, చాలా ఇంపార్టెంట్ ఇది. మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? సో ఇందులో మీటర్ పర్ సెకండ్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. వెలాసిటీ అనేది కూడా స్పీడ్కి సంబంధించిందే, అలాగే స్పీడ్ అనేది కూడా స్పీడ్కి సంబంధించిందే, అలాగే ఫోర్స్, యాక్సలరేషన్ అని. ఇందులో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని అడిగారు. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేసరికి యాక్సలరేషన్ గుర్తు రావాలి. ఎందుకంటే యాక్సలరేషన్ ఈక్వల్స్ టు డెల్టా V బై టీ. ఇది వెక్టర్ క్వాంటిటీ అనమాట ఇది. సో యాక్సలరేషన్ అనేది వెక్టర్ క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు కూడా ఒకటి స్కేలార్ క్వాంటిటీ అంటే వెక్టర్ క్వాంటిటీ గురించి చూసాం. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ జౌల్ పర్ సెకండ్? జౌల్ పర్ సెకండ్ యాక్చువల్గా పవర్కి యూనిట్స్ ఏంటి? వాట్స్. సో P = VI అని కూడా రాసుకోవచ్చు. అలాగే వర్క్, ఫోర్స్, ట్రస్ట్. సో ఇక్కడ ఇది చూసాడు. పవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రేట్ ఆఫ్ వర్క్ డన్. రేట్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ బాడీ. పవర్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం. సో ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. పవర్ అనేది ఏంటి? స్కేలార్ క్వాంటిటీ. ద ఎస్ఐ యూనిట్స్, వర్క్కి యూనిట్స్ ఏంటి? జౌల్స్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచో రావు, ఈ యూనిట్స్ నుంచే రిమైనింగ్ అనేవి వస్తాయి. సో మనకి కొన్ని ఫండమెంటల్ యూనిట్స్ తెలిస్తే చాలు, రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా వస్తాయి. ఇది స్కేలార్ క్వాంటిటీ. సో వర్క్కి యూనిట్స్ ఏంటి? జౌల్స్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. లేదా డైరెక్ట్గా పవర్కి ఏంటి యూనిట్స్? వాట్స్ అని కూడా మనం రాసుకోవచ్చు. సో ఇదే ఇక్కడ ఇచ్చారు. వోల్ట్ ఈజ్ ఏ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్. ఇక్కడ రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఆన్సర్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. వోల్టేజ్ యూనిట్ ఆఫ్ వోల్టేజ్ అనమాట అది. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్ ఈజ్ వోల్ట్ అండ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై లెటర్ V. వోల్ట్ ఈజ్ derived SI యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. వోల్టేజ్ అకార్డింగ్ టు ఓమ్స్ లా, వోల్టేజ్ ఈక్వల్స్ టు IR. సో వోల్టేజ్ని వోల్ట్స్, I అంటే కరెంట్, దానికి యూనిట్స్ యాంపియర్స్, రెసిస్టెన్స్ అంటే ఓమ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేసరికి మనకి ఇందాక మనం ఏం గుర్తొచ్చింది? వోల్ట్. ఓకే. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్, వోల్ట్. ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్
ఈజ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ యొక్క యూనిట్స్ ఏంటి? డిగ్రీ, సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. మనకు బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. అరే సెల్సియస్ని కూడా టెంపరేచరే కదా, ఫారెన్హీట్ కూడా టెంపరేచరే కదా, మనకు కొంచెం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే సపోజ్ మన బాడీకి ఫీవర్ వచ్చింది అనుకోండి, మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫారెన్హీట్లో సమ్ 98.6 సమ్ ఫారెన్హీట్, లేదంటే 36 డిగ్రీ సెల్సియస్ ఇలా ఉంటుంటారు. ఇక్కడ ఏమడిగారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అని అడిగారు. సో ద ఎసెన్స్ ఆఫ్ టెంపరేచర్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఈస్ కెల్విన్, విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ K. సెల్సియస్ టు కెల్విన్కి కెల్విన్ ఈక్వల్స్ టు 0 డిగ్రీ సెల్సియస్ ప్లస్ 273.15. ఇది చాలా ఇంపార్టెంట్. ఓమ్ మీటర్ ఈజ్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. ఓమ్కి అయితే రెసిస్టెన్స్కి అయితే ఓమ్, రెసిస్టివిటీ అయితే ఓమ్ మీటర్. గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే యాంపియర్స్. ఇక్కడ అదే ఇచ్చారు. డాష్ హ్యాజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ యాంపియర్స్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ యాంపియర్స్. మన ఇంటికి వచ్చే కరెంట్ని ఏ విధంగా మెజర్ చేస్తారు? కిలో వాట్ హవర్. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే ఏంటి అసలు? యాక్చువల్లీ కొత్త పదంలో ఉంది అని అనుకోకండి. సో ది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రిటార్డేషన్ ఈజ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది యాక్సలరేషన్ లాంటిది. సో రిటార్డేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ ద నెగిటివ్ యాక్సలరేషన్. చూపానా? ఇది యాక్సలరేషన్ లాంటిది. దట్ యాక్ట్స్ యాజ్ ఆపోజిట్ డైరెక్షన్స్ టు దట్ ది మోషన్. 1 పాస్కల్ ఈక్వల్స్ టు, మనం ఫస్ట్ చదివాం, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ రెస్పాన్స్. ఇది చూసారా, కరెక్ట్ రెస్పాన్స్ అని అడిగారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాట్ ఏంటి వాల్యూ? 1 కిలోవాట్, 1 కిలోవాట్ హవర్, 1 హార్స్ పవర్. ఇక్కడ మనకి 1 హార్స్ పవర్ 746 వాట్స్ అనేది అందరికీ తెలుసు. అలాగే 1 వాట్ ఈక్వల్స్ టు న్యూటన్ మీటర్ పర్ సెకండ్. 1 కిలోవాట్ అంటే 1000 వాట్స్, ఇది తెలిసిందే. 1 కిలోవాట్ అవర్ ఈక్వల్స్ టు 10 to the power of 6, 3.6 into 10 to the power of 6 జౌల్స్. సో ఫస్ట్ అనమాట ఇది. ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఫార్ములా ఏంటి? ఎస్ఐ యూనిట్స్ మీటర్స్. విచ్ ఆఫ్ దిస్ సింబల్స్ ఆఫ్ మోల్ ఇన్ ఎస్ఐ యూనిట్స్. మోల్కి ఏంటి సింబల్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ MOL. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటి? టోటల్ మాస్ బై మాలిక్యులర్ మాస్. 1 mole ఈజ్ ఈక్వల్ టు 6.023 into 10 to the power of 23 atoms. ఓకే. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ ఎక్స్పెండిచర్? ఆన్సర్ కిలోవాట్ అవర్. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ కూలుంబ్ పర్ సెకండ్? అనదర్ నేమ్ ఆఫ్ కూలుంబ్ పర్ సెకండ్ ఏంటి? యాంపియర్ అనమాట. అది 1 కూలుంబ్ పర్ సెకండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 1 ampere. Ampere is the SI units of electric current. Lux is the SI unit of intensity of illumination. What is the SI units of wavelength? Wave speed meter per second. నెక్స్ట్ ఇవి టోటల్గా యూనిట్ సంబంధించి. నెక్స్ట్ మెజర్మెంట్ సంబంధించి కూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.